స్వయంతో ఛాన్స్ టాప్‌కొచ్చి ఏపీటీఎస్ సంవత్సరం మాకు లేటెస్ట్ అప్డేట్‌తో వచ్చిందనమాట. సో, అప్డేట్ ఇంకా తెలుసుకునే ముందు సో, ఎంతమంది ఎగ్జామ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక లైక్ రూపంలో తెలియజేయండి. సో, అలాగే మనకి ఇక్కడ అప్డేట్ ఇంకా చూసుకుంటే చూడండి మనకు అప్డేట్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో అయితే ఒక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు డీఎస్సీ పేరుతో మోసం అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూడండి మాకు ట్విట్టర్‌లోని సీఎం జగన్‌పై మాజీ మంత్రి గంటా ధ్వజం అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. 5 ఏళ్ల పాటు నిద్రపోయి ఎన్నికల ముందు కోడ్ వస్తుందని తెలిసినా అడ్డగోలు రూల్ పెట్టి డీఎస్సీ ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసేందుకు సీఎం జగన్ నాటకానికి తెరలేపాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారైతే అన్నారు. సో, మనకు ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ తీరుపై మనకు స్పందించారు. సో, టీడీపీ అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. నిరుద్యోగులకు టెట్, డీఎస్సీ అన్ని సెక్షన్లకు రూ. 1000 ఖర్చు పెడుతున్నారని, ఇదే సమయంలో డీఎస్సీ అంటూ హడావుడి చేసి నిరుద్యోగుల నుంచి అయితే మనకు కోట్ల రూపాయలు ఫీజు రూపంలో వసూలు చేసుకున్నారని, మీరు చేసిన కుట్ర ప్రతి నిరుద్యోగానికి అర్థమవుతుందని, ఈ ఎన్నికలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు 14 ఏళ్లలోని 8 సార్లు డీఎస్సీ తీసుకొచ్చారని, 2014లో మనకు 9061 పోస్టులు. సో, అయినా మాకు 2018లోని 7729 పోస్టులయితే తెచ్చారు. అలాగే మనకు మెగా డీఎస్సీ ప్రకటించిన వెలుగు నింపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అనేది మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారైతే చెప్పడం జరిగింది. సో, అలాగే మనకు నిన్న వచ్చేసి ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఏదంటే బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి మనకు వాళ్ళ యొక్క ప్రభుత్వం రాగానే వెంటనే డీఎస్సీ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో, దీనికి సంబంధించి మనకు వచ్చిన అప్డేట్ అయితే ఇదనమాట. సో, దీనికి సంబంధించి మాకు డైలీ ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు ఇంటిమేట్ చేస్తాను న్యూస్ పేపర్‌లోని. సో, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వీక్షిస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందే. థాంక్స్ ఫర్ వాచింగ్.